E20 పెట్రోల్ తో పాత వాహనాల పనితీరుపై సమస్యలున్నాయని సమాచారం లేదని పార్లమెంట్లో కేంద్రం తెలిపింది. E20 పెట్రోల్ పాలసీని అమలు చేస్తున్నట్టు తెలిపింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం కోసం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసమే ఈ పాలసీని అమలు చేస్తున్నట్టు తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు ఇది ఉపయోగపడుతుందని వివరించింది. ప్రస్తుతం E20 పెట్రోల్ దేశవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి వస్తోందని కేంద్రం వివరించింది. E20 పెట్రోల్ పై కేంద్రం వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, దేశంలో పెట్రోల్ లో 20% ఎథనాల్ మిశ్రమాన్ని కలిపి విక్రయించే పాలసీ పైన కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాతే ఈ మెరుగైనటువంటి సాంకేతికత కలిగిన E20 ఇంధనాన్ని దేశవ్యాప్తంగా దశల వారీగా అందుబాటులోకి తెచ్చాం. తిరిగి పాత E0 లేకపోతే E10 పెట్రోల్ విక్రయాలకు మారే ఆలోచన లేదని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో ఈ రోజు స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకమైనటువంటి సమాధానం ఇచ్చారు. అయితే ఈ ఎథనాల్ మిశ్రమ విధానం ఏదైతే ఉందో EBP వల్ల దేశానికి విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు ముడి చమురు దిగుమతులపైన ఆధారపడటం తగ్గుతుంది. 2014-15 నుంచి 2025-26 మధ్య కాలంలో ఎథనాల్ బ్లెండింగ్ ద్వారా దాదాపు 1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు కూడా తగ్గాయని కేంద్రం వివరించింది. అంతేకాకుండా చెరకు, మొక్కజొన్న వంటి పంటలు పండించే రైతులకు అదనపు మార్కెట్ అవకాశాలు లభించి వారికి ఆదాయం కూడా పెరుగుతుందని కూడా కేంద్రం స్పష్టం చేసింది. మరోపక్క లక్ష్మీదుర్గ, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది, వాహనాలకు ఎటువంటి ముప్పు లేదన్న భరోసాను కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సాక్షిగా ఇచ్చింది. E10 తో పోలిస్తే E20 ఇంధనం వల్ల కార్బన్ ఉద్గారాలు దాదాపు 30% తగ్గుతాయి. ఇప్పటి వరకు కూడా సుమారు 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గినట్లుగా కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా కొన్ని E10 వాహనాల్లో డ్రైవింగ్ విధానాలు, అదేవిధంగా నిర్వహణను బట్టి మైలేజ్ కేవలం 3 నుంచి 5% మాత్రమే తగ్గొచ్చు. అయితే E20 వల్ల ఇంజన్ పనితీరు, ఆ యాక్సిలరేషన్ ఇవన్నీ కూడా మెరుగవుతాయని కూడా పేర్కొంది. ఈ వాహనాల ఇంజన్ దెబ్బతింటాయంటలో నిజం లేదు. ప్రస్తుతం దేశంలో 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా కార్లు E19, E20 పెట్రోల్ తో నడుస్తున్నాయి. ఎథనాల్ వల్ల చెడిపోవటం లేకపోతే ఇంజన్ దెబ్బతింటం వంటి ఆధారాలు ఏవి కూడా లభించలేదు ఇప్పటి వరకు అని కూడా మంత్రి తన సమాధానంలో వివరించారు. తయారీదారులు కూడా E20 వాడే వాహనాలకు వారంటీ సేవలను కూడా యథావిధంగా అందిస్తున్నారని కూడా చెప్పారు. అయితే మొత్తానికి ఏప్రిల్ 2025 నుంచి ఉత్పత్తి అయ్యే కొత్త పెట్రోల్ వాహనాలన్నీ కూడా E20 ఇంధనానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా, అంటే E20 మెటీరియల్ కాంప్లెక్స్, అదేవిధంగా E20 ఇంజన్ ట్యూన్డ్, ఈ అనుకూలమైనటువంటి ఇంజన్లు రూపుదిద్దుకుంటున్నాయని కూడా పెట్రోలియం శాఖ ఆలోచించింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కృష్ణ.